ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్ట అదే ఫోటోలు అదే వీడియోలు పెట్టేసి మీరు అదే అంశాన్ని చూపిస్తే ఇండైరెక్ట్ గా మనం పోలవరం బనకచెర్లకు సపోర్ట్ చేస్తున్నామా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టి తెలంగాణ సాధించి 10 ఏళ్లు బంగారు తెలంగాణగా చేసినటువంటి పార్టీ కేసీఆర్ గారు దూరదృష్టితో ఖచ్చితంగా కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. మేము దీంట్లో ఏ మాత్రం కూడా తేడా లేకుండా మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారు మా ఖచ్చితంగా సూచనలు ఇచ్చారు. మా బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీలను మాత్రం పార్లమెంట్లో కూడా మేము కొట్లాడతాం. దాన్ని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఉంటామని చెప్పేసి ఇది మేము కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణకు ఆంధ్రకు ఉపయోగపడే ప్రాజెక్ట్ కింద చెప్పింది తప్ప వాళ్ళ కోసం స్పెషల్గా మేమేం చెప్పింది కాదది. మా ఆలోచన అది. దాన్ని వక్రీకరిస్తూ పదే అదే చూపించే ఉద్దేశం ఇది గాంధీ భవన్ కాదు, సెక్రటేరియట్, రాజకీయ లబ్ధి కాదు, అది మాట్లాడొద్దని చెప్పేసి నేను ఖచ్చితంగా మా పార్టీ తరఫున నేను వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు ఆరోపణ ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జలాలపైన అవగాహన లేదు. దీంట్లో భాగంగా అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని చూస్తూ చూస్తున్న పద్ధతి కూడా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వినియోగించుకుంటున్నదని అసలు కంప్లీట్ గా పట్టించుకోకుండా మలకంలో కోటాను కూడా కనీసం గోదావరి జిల్లాలో వాడుకోకుండా అటు పాలమూరు రంగారెడ్డి కూడా కాలువలు జరుగుతుందా ఇట్లా నిర్లక్ష్యం వహిస్తుందని కూడా ఒక ఆరోపణ. దానికి మీరు చెప్పింది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్, ఆలోచించండి అన్న. 2023 అసెంబ్లీ ఎలక్షన్ కు ముందే కాళేశ్వరంలో 2 చిన్న పిఎస్ కుంగిపోతే ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా మా పార్టీ మీద నెపం నెట్టి దాన్ని ఏం వాడుకోకుండా నీళ్ళని కిందికి రిలీజ్ చేసుకుంటూ పోతున్నారంటేనే ఏ ఉద్దేశంతో ఉన్నదో పార్టీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై తెలంగాణ.